ఓం నమ శివయ్య. మొన్న మా ఇంట్లో ఒక చిన్న పూజ అయితే జరిగిందనమాట. ఆ పూజలో బిల్పత్రాలతో అర్చన చేశారు పూజారి గారు. అర్చన చేసిన తర్వాత ఇంకా మరుస దినము అంటే ఆ బిల్పత్ర ఆకులన్నీ తీసి ఒక కవర్లో అయితే వేసుకొని ఈ ఆకులతోని నేను ఈరోజు కుబేర కుంకుమని తయారు చేద్దామని అనుకున్నాను అనమాట. అందుకోసమే ఈ ఆకులన్నీ ఎండలో ఎండబెట్టాను. చూడండి, ఇలా 3 రోజుల పాటు బాగా ఎండబెట్టి ఎండబెట్టిన తర్వాత ఒక మిక్సీకి వేసి ఆ పౌడర్ తీసి ఆ పౌడర్ని జల్లెడ పట్టుకొని ఒక కంటైనర్ బాక్స్లో అయితే వేసుకున్నాను అనమాట కుబేర కుంకుమ కోసం. ఇప్పుడు మనకి నవరాత్రులు అయితే రాబోతున్నాయి కదా, నవరాత్రులకి ఈ కుబేర కుంకుమ తీసి అమ్మవారికి అర్చన చేసి అందులో కొంచెం జవాది పౌడర్ కలిపి నుదుటనైతే పెట్టుకుంటాను అనమాట. తర్వాత ఈ కుబేర కుంకుమ ఎందుకు పెట్టుకుంటారంటే కుబేరుని అనుగ్రహం కోసం, అలాగే లక్ష్మీ అనుగ్రహం కోసం కూడా ఈ కుబేర కుంకుమ అనేది నుదుటున ధరిస్తారు ప్రతి ఒక్కరు. నేనైతే ఇలా ఆర్గానిక్గా ఇంట్లోనే ఇలా మనమే మన చేతులతో ఇలా కుంకుమని తయారు చేసుకునే విధానం నాకు చాలా బాగా నచ్చింది. అలాగే ఇది బిల్పత్ర ఆకులతో చేసింది కాబట్టి ఆ మహాశివుని అనుగ్రహం కూడా మనకి ఉంటుంది అని నేను భావిస్తున్నాను. ఇలా అయితే రెడీ చేసుకున్నాను. మీకు తెలిసినట్లయితే సబ్స్క్రైబ్.